How is surgery is different from cancer patients and other surgeries? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ద సైన్స్ ఆఫ్ ఆంకాలజీ అన్నది తెలియకుండా ఇఫ్ యూ గో ఇన్ ఫర్ ఎ సర్జరీ యూజువలీ యూ ఆర్ మిస్సింగ్ అవుట్ అన్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ లింక్ టు ఫ్యూచర్ రికరెన్స్ ఆఫ్ క్యాన్సర్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ సెడ్. ఇప్పుడు సర్జరీ అంటే ఒక ట్యూమర్ ఉంది, మన బాడీని కట్ చేయాలి, లేదంటే రోబోటిక్ యా లోప్రోస్కోపిక్ సర్జరీతో వెళ్ళొచ్చు. ఆ ట్యూమర్ని మన బాడీ బయటికి తీయాలి, అదే అనుకుంటారు, విచ్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. సో ఈ క్యాన్సర్ ఎటువంటి ఆర్గన్లో వచ్చింది, ఈ క్యాన్సర్తో పాటు చుట్టూరా నార్మల్ టిష్యూ కూడా తీయాలా, లింఫ్ నోడ్స్ కూడా తీయాలా, ఎలా ప్లాన్ చేయాలి ఈ సర్జరీ? ఫస్ట్ సర్జరీ ముందు ఏదైనా మెడిసిన్స్ ఇచ్చి ప్లాన్ చేయాలా, దాని తర్వాత ప్లాన్ చేయాలా? సర్జరీ అంతా చేసిన తర్వాత ఈ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలా, ఫాలోఅప్లో ఉండాలా, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ ఎక్స్పెక్ట్, ఆల్ దిస్ ఈజ్ అ సాఫ్ట్ యాంగిల్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ. సో సర్జన్గా ఒక్కటి ఉన్నప్పుడు వీ నో హౌ టు రిమూవ్ ద ట్యూమర్, వీ నో హౌ టు ఆపరేట్, బట్ క్యాన్సర్ డజంట్ ఫంక్షన్ ఓన్లీ విత్ దట్. క్యాన్సర్లో వీ కాల్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ బయాలజీ ఆఫ్ క్యాన్సర్. అంటే ఒక క్యాన్సర్ పుట్టినప్పటి నుంచి హౌ ఇట్ గ్రోస్, హౌ ఇట్ స్ప్రెడ్స్, ఎంత వేగంగా పెరుగుతుంది, ఏ ఆర్గన్స్కి వెళ్ళొచ్చు, ఆ వెళ్ళిన ఆర్గన్స్ కూడా సర్జరీ ఫీజిబులా, ఎప్పుడు చేయాలి, ఎలా సీక్వెన్స్ చేయాలనేది, ఆల్ దిస్ ఈజ్ అ సైన్స్ which is part of surgical oncology. So there's a lot of difference between just surgery and surgical oncology. So you add on the skill of a surgeon, and then you also add the knowledge of cancer science, and then only you make a specialty called as surgical oncology.